ఉన్నారా మేడం? ఒక్కసారి ఉన్నట్లయితే హ్యాండ్ రైజ్ చేయండి. మీకు కో హోస్ట్ ఇచ్చి అందరిని మ్యూట్‌లో పెట్టేస్తాను. సో, మేడం మీకు హోస్ట్ ఇవ్వడం జరిగింది. సో, ఈరోజు ఎవరికీ గూడా నేను మ్యూట్ ఆప్షన్ క్లోజ్ చేయను. కానీ ఎవ్వరు గూడా డిస్టర్బ్ అవ్వకూడదు. ఇది మీరు సెల్ఫ్ మ్యూట్ చేసుకోండి. మీ వల్ల ఎవరికీ డిస్టర్బ్ కాకూడదు. ఈరోజు జ్యోతి మేడం గారి సక్సెస్ స్టోరీ విందాము. సో, దయచేసి ఎవరు కూడా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మ్యూట్‌లోకి వెళ్ళిపోండి. చూద్దాం ఈరోజు ఎంతమంది కంట్రోల్‌లో ఉంటారో. ఇక్కడున్న 85 మెంబర్స్ కూడా ఎవరికి వాళ్ళు మీరు అన్‌మ్యూట్‌లో ఉండండి. మ్యూట్ క్లోజ్ చేసుకోండి. మిమ్మల్ని పిలిచినప్పుడు మాత్రం మీరు మ్యూట్ ఓపెన్ చేసుకొని మాట్లాడాలి. ఇక్కడ కె. సుధాకర్ గారు, కె.వి. వెంకటరమణ గారిది మ్యూట్ ఓపెన్‌లో ఉంది. సో, నేనైతే క్లోజ్ చేస్తున్నాను. బట్ సెషన్ కంప్లీట్ అయ్యే వరకు మీరు చేయకూడదు. దయచేసి. వెల్కమ్ మేడం. వచ్చిన ప్రతి ఒక్కరికి మీ సక్సెస్ స్టోరీ తెలియడంతో పాటుగా మీరు ఫ్యూచర్‌లో సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ వెల్కమ్. గుడ్ మార్నింగ్ మేడం గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. కంటిన్యూ మేడం. కంపెనీ మేనేజ్మెంట్ డిఓ సార్ గారికి, త్రిమూర్తుల సార్ గారికి రోజు జూమ్ మీటింగ్ అటెండ్ చేస్తూ మన ఎంతో మంది మెలుకొల్పుతున్న స్వర్ణ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈరోజు నా గతం గురించి గాని, నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో వచ్చి ఎంత ఇన్‌కమ్ తీసుకున్నాననేది ఒక్కసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతా మేడం. నేను ఇందులోకి రాకముందు నేను ఒక హౌస్ వైఫ్ మేడం. అన్‌ఎడ్యుకేటెడ్, మహా అంటే ఒక 7థ్ క్లాస్ వరకు చదువుకోవచ్చు. తర్వాత మ్యారేజ్ చేసిన తర్వాత కూడా పిల్లలు, ఇల్లు అనేది ఇంట్లోనే ఉండేదాన్ని. ఆ విధంగా ఉండే తరుణంలో నేను పీకో, బ్లౌజు, ఫాల్స్ అన్నీ కుడుతున్న టైంలో నేను దాదాపు అప్పట్లో కూడా ఒక రోజుకొక రూ. 1000 దగ్గర నేను సంపాదించుకునేదాన్ని మేడం. ఆ టైంలో నాకు బ్యాక్ పెయిన్ వచ్చి నేను చాలా అంటే చాలా రిస్క్ పడ్డా మేడం. 2012లో చాలా ఇబ్బంది పడి ఒక 8 సంవత్సరాలు నేను మంచానికే పరిమితం అయిపోయినా మేడం. ఆ బ్యాక్ పెయిన్ తోటి. లెవ్వలేని పరిస్థితి ఉండి చాలా అంటే ఆ రిస్క్ చెప్పలేనంత బ్యాక్ పెయిన్ అంటే లెవ్వడం, పడుకోవడం చాలా ఇబ్బందయ్యేది. ఆ ప్రాబ్లమ్‌లో నా ఫ్రెండు ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక ప్రొడక్ట్ ఉంటది. మీరు వాడుకుంటే క్యూర్ అయితదనంటే, సరే అని చెప్పేసి తను చెప్పడం ద్వారా ఆ ప్రొడక్ట్ వాడుకొని ఒక 4 మంత్స్ వాడుకుంటే నా ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయింది మేడం. అరే! నేను ఇంతగానం హాస్పిటల్ చూయించుకుంటే తక్కువగా ఉంది. ఇక్కడొచ్చినంక ఈ జస్ట్ ఈ ప్రొడక్ట్ ద్వారా చాలా మంచిగా నంబర్ 1 రిజల్ట్ వచ్చిందని చెప్పేసి నేను గూడా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏందో నా ఫ్రెండ్ ద్వారానే తెలిసింది మేడం నాకు. ఇంతకుముందు నెట్వర్క్ అంటే తెలవదు. చాలా మంది ఇప్పుడు వింటున్నా నేను బయటికెళ్తుంటే ఇప్పుడు వింటున్నా. అందులో ఎన్ని డబ్బులు పెట్టినాం, ఇందులో ఎన్ని డబ్బులు పెట్టినాం, నెట్వర్క్ చాలా మోసం అనేది వింటున్నా గానీ, ఏ నెట్వర్క్ గాని మోసం ఉండదు మేడం. నమ్మి మనం బిజినెస్ చేయాలనేది నాకు అనుభవమైన రీతిలో నేను చెప్పగలుగుతున్నా. అట్లా నేను ప్రొడక్ట్ వాడిన తర్వాత నేను బిజినెస్ చేయడం స్టార్ట్ చేసినా మేడం. బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తే అందులో చాలా రిస్క్ పడ్డా మేడం. అంతంత రిస్క్ కాదు. ఎందుకంటే అనుభవం లేదు. ఇంట్లోనే ఉండేదాన్ని. పిల్లలు, ఇల్లు అనుకుంటే ఇంట్లోనే దాదాపు ఒక 12 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నా. బయట ప్రపంచం తెలవదు. బయట నెట్వర్క్‌కెళ్తే ఏం మాట్లాడతారనేది తెలవదు మేడం. కానీ చుట్టుపక్కల, ఇంటి పక్కల అందరూ చాలా మంది నన్ను చాలా అంటే చాలా హేళన చేసిర్రు మేడం. ఇన్ని రోజులు ఈమె ఇంట్లోనే ఉన్నది. ఇప్పుడు ఏదో బిజినెస్ అంట బయటికెళ్తుంది అని చెప్పేసి చాలా మంది చుట్టుపక్కల ఇంట్లో ఉన్న వాళ్ళు గూడా చాలా మంది హేళన చేశారు గానీ, మా సార్ ఒక్కడే మేడం నన్ను ధైర్యం చేసి బయటికి పంపించింది. ఎక్కడన్నా మార్కెటింగ్ చేయడానికి పోయినప్పుడు, ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి పోయినప్పుడు ఇంటికొచ్చిన తర్వాత రోజు ఏడుస్తుంటి మేడం. అనుభవం లేదు. రోజు ఏడుస్తుంటి. సార్‌తోని చెప్తుంటి నేనెళ్ళను బయటికి. నాకు ఇంట్రెస్ట్ లేదు. అందరు ఇలా అంటుర్రు, అలా అంటుర్రు అనేసి చాలా అంటుండే గానీ, మా సార్ ఉండి ఒక్కడే నన్ను ధైర్యం చెప్పి, మరి పక్కల కూర్చోబెట్టుకొని, "నువ్వు నేర్చుకో, నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో ఉన్నావు. నువ్వు నేర్చుకో. ఎప్పుడు నేనుంటానని గ్యారంటీ లేదు. ఎవ్వరు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. మంచి అవకాశం వచ్చింది. బయట ఎక్కడ ఎళ్ళినా ఇప్పుడు నువ్వు ఏ ఏ పని జేసినా గాని తనకు అనుభవమైన రీతిలో నాకు చెప్పిండు మేడం. ఏ పని జేసినా గాని నీకు చేతనైనంత వరకే చేయగలుగుతావు గానీ, ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో మాత్రం నీకు ఆ చదువు లేదు కాబట్టి, నీ తెలివి, నీ టాలెంట్ తోటి నువ్వు కంపల్సరీగా ఈ బిజినెస్‌లో నువ్వు సక్సెస్ అయితావు.
ఏ రోజు కానీ డిసప్పాయింట్ కాకుండా వాళ్ళు ఏం చెప్తుర్రు నీకు అనుభవంగా నువ్వు అది మలుచుకో తప్ప ఏడవడానికి ప్రయత్నం చేయకు అనేసి నన్ను చాలా సార్లు మా సారే నాకు పెద్ద మోటివేట్ అయ్యిండు మేడం. ఆ విధంగా కావడం ద్వారా కూడా నేను అక్కడ పొద్దున ఒక 3:00, 2:00 లేస్తుంటే మేడం, కర్నూలు, ఖమ్మము, విశాఖపట్నం దూరం ప్రయాణం చేస్తుంటే. నెట్వర్క్ అంటేనే దూరం ఉంటది మేడం. దగ్గరలో మన ఇంటి పక్కన రావాలంటే నెట్వర్క్ రాదు. అట్లా నేను ప్రయాణం చేసుకుంటూ మీటింగ్‌లకు బయలుదేరేటప్పుడు కూడా నేను చాలా రిస్కులు పడ్డా మేడం. మార్నింగ్ లెవ్వడం, బస్సుకు ఆ టయానికి బస్సుకు అందడము, బస్సుకు పోవడం అంటే చాలా ఇబ్బంది. పల్లెటూర్లలకు పొద్దున్న మార్నింగ్ రీచ్ కావాలంటే 6:00, 5:30కే బస్సులుంటాయి మేడం పల్లెటూర్లకు. ఆ టయానికి కూడా నేను రీచ్ అయ్యేదాన్ని మేడం. రీచ్ అయ్యి కూడా అక్కడ కూడా కొన్ని లెవెల్స్ ఉండేవి. ఆ లెవెల్స్‌లో కూడా నేను చాలా మంచి ఇన్‌కమ్ సంపాదించుకున్నా మేడం. మా సారు మోటివేట్ ద్వారా, మా అప్‌లైనర్‌ల ద్వారా. అప్‌లైనర్‌లకు కూడా చెప్తుంటి మేడం చాలా సార్లు. సార్ నా మాట ఎవ్వరు ఇంటలేరు సార్ అంటే, జయేందర్ సార్ అని చెప్పేసి తను నాకొక్కటే మాట చెప్పేటోడు. "ఫస్ట్ నువ్వు నేర్చుకో. ఫస్ట్ నువ్వు నేర్చుకో అంతే తప్ప ఎదుటి నాకు రాదని ముచ్చట మాత్రం మాట్లాడకు" అని చెప్పి తను నాకు చాలా మోటివేట్ కూడా చేసిండు మేడం. ఆ విధంగా చేసుకొని అక్కడ కూడా నేనొక ఫస్టు ఏ 7,000, 8,000, 12,000, 20,000 అట్లా నేను 70,000 వరకు నేను ఒక 3 సంవత్సరాల్లో తీసుకున్నా మేడం. ప్రతీదీ నా అనుభవంతోటే పోయినా మేడం. అనుభవం రీతిగానే అంటే ఏడ్చుకుంటూ, తుడుచుకుంటూ అట్లనే ఎళ్తూ బాగా అనుభవం అయింది మేడం. నెట్వర్క్ అంటే ఎలా చేయాలనేది ఒక్క 2 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత ఒక మూడో సంవత్సరం మాత్రం ఇంగ నేనెలా చేయాలనేది నాకు బాగా మంచిగా అనిపించింది మేడం. తర్వాత నెట్వర్క్ మార్కెట్‌లోనే నేను గెన్నగలుగుతా, కంపల్సరీ నేను చేయగలుగుతా అనే ఉద్దేశ్యంతోటి అక్కడ చేస్తూ కూడా చాలా మంచి మంచి టూర్స్ పోయినా మేడం. ట్రిప్స్ కూడా చాలా పోయినా. ఆ ట్రిప్స్‌లో పోతూ అక్కడ మాట్లాడేవాళ్ళు. ఆళ్ళెలా సంపాదించుకుర్రు అమౌంటు. ఆ విధంగా అందరి మాటలు వింటుంటి మేడం. ఇని నా మైండ్‌లో పెట్టుకుంటుంటి. ఆ పెట్టుకోవడం ద్వారా నాకు ఈ రోజు పెద్ద సక్సెస్ అనేదొచ్చింది మేడం. అది తర్వాత సార్ వాళ్ళు కూడా ఊకే చెప్తుండే, "అమ్మ నువ్వు బాగా హార్డ్ వర్క్ చేస్తుంటావు." గ్రూప్‌లలో నన్ను చూస్తుండే. ఎవ్రి గ్రూప్‌లో నేను ఉంటుంటి. ఆ గ్రూప్‌లో చాలా హార్డ్ వర్క్ చేస్తావమ్మా అని ఎక్కడ చేసినా గాని నన్ను దండం పెట్టడం గాని, "అమ్మ నీ అంత మంచి హార్డ్ వర్క్ చేసే అమ్మాయి అసలిక్కడ ఇంతవరకు చూడలే అమ్మ" అని కూడా ఆ నెట్వర్క్‌లో నేను మంచి పేరు తెచ్చుకున్నా మేడం నేను. ఆ మంచి పేరుతోటి ఉన్న తరుణంలో మన బస్సులో శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ గురించి వేరే మేడం వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే నేను విన్నా మేడం నేను. విన్నా గాని నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఎందుకులే అనుకున్నా. ఇక్కడ నేను నెలకు రూ. 70,000 తీసుకుంటున్నా. 4,000 మంది టీమ్ జేసుకున్నా. వేరే దాంట్లోకెందుకు పోవాలి అనే ఉద్దేశంతోటి తను చెప్పినా గాని నేను వినలేదు. వినలేగానే మళ్ళీ జడ్చర్ల నుంచి నాకు మళ్ళీ అబ్దుల్ పాషా సార్ గారని చెప్పేసి ఒక అవకాశం అంటే తను నా నెట్వర్క్‌లో వేరే నెట్వర్క్‌లో సార్ ఉన్నాడు. అక్కడ గాని సార్ చానా సార్లు చెప్పినాను. "సార్ ఇందులో రండి సార్ బావుంటది. ఇందులో రండి సార్ బావుంటది" అంటే తను రాలేదు గానీ నన్ను మాత్రం శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్‌లో తీసుకొచ్చిండు ఆ సారు. అయితే నేనే 2, 3 సార్లు నాకు సార్ ఫోను చేసిండు నాకు. ఫోను చేసినా గాని సార్‌కి నేను సరిగ్గా రిప్లై ఇవ్వలేదు. తర్వాత నాకు ఈ బిజినెస్ గురించి కొన్ని వాట్సాప్‌లో పెట్టిండు. ఏదో ముక్కు పుడకనంట ఏదోలే నాకేందో ఏమవసరం అంటే ఫస్ట్ నెట్వర్క్ అంటేనే తెలవదు కదా మేడం. పట్టుకున్నదే ఒకటే నెట్వర్కు. అందులో మంచి సక్సెస్ అయినా వేరే దాంట్లోకి రావాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదింగ. సార్ చానా సార్లు నాకు ఇది బావుంటది మేడం, ఇందులో రండి మేడం, ఇది బావుంటది మేడం అని చానా సార్లు నాకు పెట్టడం జరిగింది. ఈ ముక్కు పుడక బిజినెస్ నాకేది వద్దు సార్ అని చెప్పేసి గూడా నేను అవాయిడ్ చేయడం జరిగింది మేడం. కానీ ఆ బస్సులో ఇన్న తర్వాత వీక్లీ 40,000 అని విన్నా మేడం. వీక్లీ 40,000 ఇక్కడ నేను ఒక 3 ఇయర్స్ కష్టపడితే నాకు రూ. 70,000 వచ్చింది. ఇక్కడ వారానికి రూ. 40,000 ఎట్లొస్తదబ్బా అని ఆలోచించి నేను మళ్ళీ నాకు ఫస్ట్‌గా ఎవరు ఆహ్ జడ్చర్ల నుంచి అవకాశం ఇచ్చిండో సారు నన్ను ఫోన్‌లో టచ్ చేసి ఒకసారి మీటింగ్ ఇనమని ఏ రోజు చెప్పిండో, మళ్ళీ తనకే నేను ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేయడం జరిగితే సారుండి, "పలానా డేట్‌కి మీరు జడ్చర్లకు రండి మేడం. నేను దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా" అంటే, నేను జడ్చర్లకు వెళ్ళడం జరిగింది మేడం. మా షాద్‌నగర్ నుంచి జడ్చర్లకు ఒక 40 కిలోమీటర్ ఉంటది. వెళ్ళిన తర్వాత సార్ చెప్పింది విన్నా గాని, ఏం మాత్రం నాకు అర్థం కాలే మేడం స్టార్టింగ్‌లో. అర్థం కాలే. ఎందుకంటే మనం ఉన్నది ఒక నెట్వర్క్‌లో. దీని గురించి వినాలంటే స్టార్టింగ్ ఎవ్వరికీ అర్థం గాదు. దాంట్లో గూడా 0% నుంచే రావాలని చెప్పేసి ఒక 4, 5 డేస్ ఆలోచించిన మేడం. చెయ్యాలనా? లేకపోతే వద్దా? చెయ్యాలనా? వద్దా? అని ఆలోచించిన. తర్వాత ఏదో చూద్దాం బావుంది గదా! అన్ని ఇది గూడా బావుంటదని చెప్పేసి నేను ఈ బిజినెస్‌లోకి రావడం కారణం ఏందంటే వీక్లీ 40,000 తీసుకోవచ్చు. ఒకటేసారి ఇన్‌కమ్ మనము రూ. 2,200 ఒకటేసారి పెట్టాలి. అప్పుడు 1,200 ఉండే మేడం. ఒకటేసారి పెట్టాలని చెప్పడం ద్వారా ఇక్కడ మంత్లీ పరిచయం చేయాలి. అక్కడ అలా లేదు కదా! ఒకటేసారి. సరే చూద్దాంలే. చాలా మంది ఈ రోజు డబ్బులు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. మనము ప్రతి మంత్ కొను అని చెప్పి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇందులో వెళ్తే బావుంటదని చెప్పేసి నాతో పాటు
ఒక డేట్ చెప్పిన నేను సార్కి, సార్ నేను ఆగస్టు 18 తారీఖు మన శ్రీకరాల్ వెల్ఫేర్ మార్కెటింగ్ బిజినెస్ నేను వింటా సార్ అని చెప్తే, ఆ రోజు నేను 8 మంది నేను నాతో పాటు నాకు క్లారిటీ ఉన్న మనుషులను, నాతో జర్నీ చేసే మనుషులను ఒక్క 8 మందిని తోలుకొని పోయినా మేడం నేను ఆ రోజు మీటింగ్‌కి. ఎవరికి మన హైదరాబాద్‌లో మన కృష్ణమూర్తి సార్ డెవలప్‌మెంట్ ఆఫీసర్. ఆ సార్ మాటలు ఒక ఆఫీస్‌లో పెట్టి మమ్మల్ని 8 మందిని అక్కడ డిస్టర్బ్ లేకుండా 8 మందిపై మీటింగ్ ఇన్నాం మేడం. సార్ చెప్పిన దాంట్లో అందరికి క్లారిటీ వచ్చేసింది. మన అబ్దుల్ పాషా సార్ అక్కడ సార్ దగ్గర తీసుకెళ్ళిండు. ఇనిపించిండు మీటింగు. అక్కడ 8 మెంబర్స్ మేము ఫీల్డ్ ఐడిల్ చేయించుకున్నాం. ఐడీలు చేయించుకున్నాం మేడం. ఐడీలు చేయించుకున్న తర్వాత ఎవరిది వాళ్ళు ఇంటికొచ్చేసినాం. వచ్చేసిన తర్వాత మలత రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఎవ్రీ మలత రోజే నేను ఫీల్డ్ ఆఫీసర్ అయినా మేడం. మలత రోజే ఒక 2 డేస్‌లోనే ఫీల్డ్ ఆఫీసర్ అయినా. అసలు ఫీల్డ్ ఆఫీసర్ అంటే ఏంటో తెలవదు. ఫీల్డ్ ఆఫీసర్ అంటే అక్కడ ఒక 10 నంబర్, ఇక్కడ ఒక 10 నంబర్ అయితే ఫీల్డ్ ఆఫీసర్ అయితారా అంటే అనేది ఒకటి. అంటే ఈ పని అనేది ఒకటే చేసుకుంటా పోతున్నా. బిజినెస్ అనేది వింటూనే చేస్తున్నా గానీ, ఈ ఫీల్డ్ ఆఫీసర్ అంటే ఏంది? ఆర్గనైజర్‌లు అంటే ఏంది? డెవలప్‌మెంట్ ఆఫీసర్ అంటే ఏంది? ఇవన్నీ ఏది తెలవదు మేడం. కాకపోతే పనే ప్రత్యక్ష దైవంగా పని చేసుకుంటూ పోయినా, అవి నా సక్సెస్ అనేది వితిన్ తక్కువ కాలంలోనే అంత మంచి సక్సెస్ తీసుకున్నా మేడం నేను. అయితే ఆ చేసుకుంట తరుణంలో నేను మన కృష్ణమూర్తి సార్ గాని, మన జడ్చర్ల నుంచి అబ్దుల్ పాషా సార్ గాని వాళ్ళెంబడి ఒక నెల రోజులు తిరిగినా మేడం. తిరిగి ఈ బిజినెస్ అంటే ఏందో అని తెలుసుకొని, కింద వాళ్ళకి చెప్పుకుంటూ పోయినా మేడం. వాళ్ళేం చెప్తుర్రు, నేను కింద వాళ్ళకేం చెప్తున్నా. వాళ్ళేం చెప్తుర్రు, నేను కింద వాళ్ళకి అదే చెప్పుకుంటూ పోయినా. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం మార్కెట్ ఫీల్డ్ ఉంది కాబట్టి, కొంచెం అక్కడ ఏముంది ప్రొడక్ట్ ఉంది. ఇక్కడేముంది మన డైమండ్ గోల్డ్. అంటే మన భూమిని గాని, బంగారాన్ని గాని కొనే పరిస్థితిలో లేము ఈ కాలంలో. అక్కడ నేను దీనికి దానికి కొంచెం క్లారిటీ ఇచ్చుకొని నా అంతకు నేనే ఒక 1 మంత్ దగ్గర అబ్దుల్ పాషా సార్ అయితే 1 మంత్ నన్ను ఇడవకుండా నాకున్న పరిచయాలను పరిచయం చేసుకుంటూ నాతో పాటు తను 1 మంత్ దగ్గర నన్ను ఇడవకుండా నన్ను ఒక లైన్‌లోకి తెచ్చిండు మేడం సార్ మాత్రం. తర్వాత మన కృష్ణమూర్తి సార్ గూడా పెద్ద పెద్ద మీటింగ్‌లు అరేంజ్ చేసిన మేడం. ఇక్కడ మన మక్తల్ గాని, కొన్ని కొన్ని ఏరియాలలో కొన్ని ఏరియాలలో మన కృష్ణమూర్తి సార్‌ని గూడా ఒక స్టార్టింగ్‌లో మీటింగ్ పెట్టించేటప్పుడు కూడా ఒక 150 మందితోని నేను ఇట్లా మీటింగ్ అటెండ్ చేస్తుంటే మన స్టార్టింగ్‌లో. అట్లా చేసుకుంటా సార్ ద్వారా, మన అబ్దుల్ పాషా సార్ ద్వారా నేను కొన్ని సిస్టమ్ అనేది నేర్చుకున్నా. నేర్చుకున్న తర్వాత వాళ్ళకి గూడా కొన్ని లైన్స్ ఉంటాయి గదా! వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి, ఒక 1 మంత్ తర్వాత నా బిజినెస్ నేనే చేసుకున్నా మేడం. అప్పటినుంచి ఇప్పటి వరకు నేను ఒక 5 మంత్స్, 6 మంత్స్ అయితుంది మేడం ఇందులో వచ్చి నేను. కానీ ఇందులో గూడా కొన్ని ఆటంకాలొస్తుంటాయి మేడం. ఎందుకంటే చాలా మంది వినరు. అది మనం వినిపియాలి వాళ్ళకు. స్నేహభావం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈచ్ వన్ ఒకటేసారి పేమెంట్ మనం పెడుతున్నాం కాబట్టి, అట్లా మనం చేసుకుంటూ పోయినా మేడం నేను. కానీ నేను ఒక 2 మంత్స్‌లోనే ఆర్గనైజర్ అయిపోయినా మేడం. ఆర్గనైజర్ అయిన తర్వాత నేను ఒక 3 మంత్స్, 4 మంత్స్‌లో నేను డెవలప్‌మెంట్ ఆఫీసర్ అయితా అనే టైంలో నాకు కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది మేడం. నేను మన శ్రీకరాల్ వెల్ఫేర్ మార్కెటింగ్ బిజినెస్‌లోకి పోతుంటేనే నాకు ఇక్కడ షాద్నగర్‌లోనే నేను స్కూటీ మీద నుంచి కింద పడడం జరిగింది. కింద పడ్డ తర్వాత గూడా ఇంటి పక్కన ఏదో బిజినెస్ అన్నది ఏదో పోతుంది. అనవసరంగా పిల్లల్ని వదులుకొని ఏదో చేస్తుందిలే అనేసి చాలా మంది నన్ను హేళన చేయడం జరిగింది. కానీ వాళ్ళ హేళనకు నేను భయపడలేను. ఎందుకంటే నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నంత అమౌంట్ ఎక్కడ లేదని చెప్పి నా మనసుకు తెలుసుకున్నాను. అక్కడ నేను ఆ నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో 70,000 తీసుకోవడంతో పాటు ఒక్క 3 ఇయర్స్‌లో నేను 5,00,000 రూపీస్ ఎర్న్ చేసిన మేడం అక్కడ. అక్కడ 5,00,000 ఎర్న్ చేసిన తర్వాత గూడా నేనిక్కడ రావడానికి ఒక వీక్లీ 40,000 అనే కాన్సెప్ట్‌తోని ఇక్కడ రావడం జరిగింది మేడం. ఆ విధంగా నేను బిజినెస్ చేసుకుంటూ ఉంటే జన డిసెంబర్‌లోనే నేను డెవలప్‌మెంట్ ఆఫీసర్ కావాలి మేడం. డిసెంబర్‌లోనే నా కాలు ఫ్రాక్చర్ అయ్యి ఒక 2 మంత్స్ ఇంట్లోనే ఉన్నా. పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏందనేది నేనక్కడ చూషినా మేడం. ఎందుకంటే ఎక్కడైనా సరే మనం వర్క్ చేస్తేనే ఇన్‌కమ్ అనేదొస్తది. ఇక్కడ నేను 2 మంత్స్ ఇంట్లో ఉంటే గూడా రూ. 1,60,000 ఎక్కడ దాటలే మేడం నాకు నెలకు. వస్తున్నాయనే హ్యాపీనెస్ ఉంది తప్ప, నేను సర్విస్ ఇస్తలేనే అనే బాధ మాత్రం చాలా ఉన్నది మేడం. ఎందుకంటే, నాలాంటి వాళ్ళు చాలా ఇప్పుడు నాకే ఎంత నెట్‌వర్క్‌లో తిరుగుతున్నా నాకే కొన్ని కొన్ని విషయాలు అర్థం గాదు. ఈరోజు కొత్తగొచ్చిన వాళ్ళకి ఏం అర్థమైతదనేసి నేను నైట్ పగలు నిద్రపోయేదాన్ని కాదు మేడం. కాలెక్కడ నొప్పున్నా గానీ, ఎవరు పిన్స్ అడిగినా గానీ, ఎవరు కాల్స్ చేసినా గానీ, ఏ టైంలో గూడా నిద్ర పోలే మేడం నేను. నాకు కాలు నొప్పి అనే బాధనే ఉంది తప్ప, ఎవ్వరు ఫోను చేసినా అటెండ్ చేసినా మేడం. ప్రతి ఒక్క ఫోను అటెండ్ చేసినా, ప్రతి ఒక్క ఫోనుకి వాళ్ళకు పిన్స్ ఇయ్యడం గాని, వాళ్ళకి ఐడీలు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ నేను వాళ్ళకి నేర్పించిన. 2 మంత్స్ గూడా నేను 3,00,000 రూపీస్ ఎక్కడ నేను జరగలే మేడం. ఆ డబ్బులు నేను తీసుకుంటూ గూడా పాసివ్ ఇన్‌కమ్ అనేది అక్కడ చూసిన తర్వాత గూడా, కొంచెం నాకు ప్రాబ్లమ్ కొంచెం తక్కువయినంక కర్నూల్‌లో పెద్ద మీటింగ్ పెడతాం మేడం. మీరొకసారి రండి అని చెప్పేసి కర్నూల్‌లో అన్నారు మేడం. అప్పటికి నా కాలు వాపు తగ్గలేదు.
మీరు వస్తే మా మీటింగ్ అనేది సక్సెస్ అవుతుంది మేడం, ఒక్కసారి రండి అంటే ఆ వాపుతోటే నేను కర్నూలు పోవడం జరిగింది మేడం. నేను మా డౌన్లైన్ మా శ్రీను సార్ అని చెప్పేసి ఇద్దరం పోవడం జరిగింది. పోయినాక కూడా నైట్ మొత్తం ఆ బస్సులో జర్నీ చేయడం ద్వారా నా కాలు మొత్తం వాపు వచ్చేసింది మేడం. కానీ ఆ కాలు వాపు అనేది చూడలేను మేడం. అక్కడ ముందల జనాలను చూస్తే హ్యాపీనెస్ తో పాటు ఈ కాలు నొప్పి ఎక్కడ పోయిందో తెలియదు మేడం నాకు. ఎందుకంటే ఇంత మంచి టీం వస్తుంది నాకు. దేవుడా నాకు కాలు తొందర తక్కువ అయితే బాగుండు, విత్ ఇన్ సెకండ్ లోనే తక్కువ అయిపోవాలి, నేను రన్ రన్ చేయాలి, నేను వర్క్ చేయాలి, బాగా వర్క్ చేయాలనే ఉద్దేశం ఉంటుండే మేడం నాకు. ఆ ఎక్కడ పోయి మైండ్ సెట్ అట్టే అలాగనే ఉంటుండే మేడం. ఆ మైండ్ సెట్ తోనే నేను ఈ రోజు చాలా మంచి సక్సెస్ తీసుకోవడంతో పాటు ఆ మీటింగ్ విన్న తర్వాత అలా చేపించిన తర్వాత అక్కడ నాకు ఆ రోజు 40 ఐడీలు పడ్డాయి మేడం కర్నూలు పోయినాక. అంటే వాళ్ళు ఏం ఆలోచించారంటే ఇక్కడ మేడం ఇంత ప్రాబ్లం తో వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తుందంటే ఇంట్లో ఎంత ఇన్కమ్ ఉందనేది ఆలోచన చేసిరు మేడం. ఆ విధంగా చేసుకుంటూ వచ్చి శ్రీకాళహస్తి, కర్నూలు, ఖమ్మం, నల్గొండ, విశాఖపట్నము, ఇంకా మన గద్వాలు, ఎర్రవల్లి, ఇక్కడ మొత్తం నాకు టీం అనేది మొత్తం ఫామ్ అయిపోయింది మేడం ఇప్పుడు. ఒకప్పుడు నేను అప్లైనర్ల కోసము ఎతికేదాన్ని, ఈ రోజు నా కోసము మేడం ఒక్కసారి టైం ఇవ్వండి, మేడం ఒక్కసారి టైం ఇవ్వండి అనే స్థాయికి నేను ఎదిగిన మేడం. ఈ రోజు నేను అక్కడ కూడా ఒక 5 lakhs రూపీస్ ఎర్న్ చేసిన. ఇక్కడ వచ్చినాక కూడా నేను ఆగస్టు 18 తారీఖు అంటే ఇప్పటి వరకు దాదాపు ఒక 6 months కరెక్ట్ గా అయితే 6 నెలలు అవుతుంది మేడం. 6 నెలలుగా నేను డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే నేను జనవరిలోనే నేను డెవలప్మెంట్ ఆఫీసర్ కావడం జరిగింది. అక్కడ మంచి సన్మానం తీసుకున్నా మేడం. ఆర్గనైజర్ లో చాలా మంచి సన్మానం తీసుకున్నా. ఆర్గనైజర్ లా 10,500 చెక్ వస్తుందనేది కూడా నాకు తెలియదు మేడం అసలు. అంటే అక్కడ నేను కృష్ణమూర్తి సార్ చెప్పిన మాట వినడము, ఇక్కడ వర్క్ చేయడము. ఏ జూమ్ మీటింగ్ అటెండ్ కాలేదు, ఏ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరో తెలియదు. అసలు డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే కృష్ణమూర్తి సార్ గారు, ఆర్గనైజరు అబ్దుల్ పాషా సార్ గారు, వీరిద్దరే తెలుసు నాకు. తర్వాత మన పైన అప్లైనర్ ఎవరు, మన వేణుగోపాల్ సారా లేకుంటే యాదగిరి సారా, వీళ్ళందరూ నాకు ఎవ్వరు తెలియదు మేడం. ఈ మీటింగ్ వినడం, ఇక్కడ నేను ఇక్కడ గ్రౌండ్ వరకు హార్డ్ వర్క్ చేసుకోవడం ఇంతవరకే చూసుకున్నా మేడం. ఇప్పుడు మీటింగ్ లో వస్తున్నా, జూమ్ మీటింగ్ లో ఇప్పుడు అటెండ్ అవుతున్నా. ఇంతకుముందు జూమ్ మీటింగ్ లో అటెండ్ కావాలంటే కూడా నాకు టైం సరిపోయేది కాదు. ఇప్పుడు కొంచెం రెస్ట్ అనేది దొరికింది నాకు. ఈ విధంగా చేసుకుంటా వస్తే మనకు బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది మేడం. ఇక్కడ కూడా నేను దాదాపు ఇప్పుడు 9 lakhs ఒక కమ్మల్లో, మన ముక్కుపుడకలో, ఈ 2 దాంట్లో నేను ఇప్పుడు 2 దాంట్లో కలిసి నేను 9 లక్షల దగ్గరలో ఉన్నా మేడం నేను. ఇంకొక 1 month అయితే నేను 9 lakhs కంప్లీట్ గా క్లియర్ గా తీసుకుంటా మేడం. ఇక్కడ నెట్వర్క్ లో తెలుసుకుంది ఏముంది మేడం అంటే డబ్బు మేడం. ఎట్టు తిరిగిన డబ్బులు ఉంటాయి. మనం ఎక్కడ జాబ్ పోయినా గానీ, ఎక్కడ మనం ఎక్కడన్నా షాప్ పెట్టినా గానీ, కిరాణా షాప్ పెట్టినా గానీ, ఏం పెట్టినా గానీ మనం తెరిస్తేనే వస్తది. ఇక్కడ ఏం లేదు. నా కాలు ఫ్రాక్చర్ అయినా గానీ, ఇంట్లో ఉన్నా గానీ 2 నెలలు నేను 3 లక్షల రూపాయలు తీసుకున్నా. అంత మంచి మనకిచ్చే నెట్వర్క్ మార్కెటింగ్, ఇంత మంచి శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ మనకి ఎక్కడ దొరకదు. ఇక్కడ ఈచ్ వన్ పేమెంట్ మనము, చాలా మంది నా మాట ఎవ్వరు ఇంటలేరు మేడం. అంటే నేను కూడా చెప్పేది ఒకటే, ఇక్కడ 178 మంది ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, నాకు అనుభవమైన రీతిలో నేను చెప్తున్నా. ఒకరు ఇంటలేరంటే ఫస్ట్ నీకు చెప్పడానికి వస్తలేదనేది మనం ఆలోచన చేసుకోవాలి తప్ప, వింటలేరంటే వాళ్ళకు వాళ్ళకు వినేటట్టుగా మనము, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఎవరున్నారు, వాళ్ళు అన్ఎడ్యుకేటెడా, ఎడ్యుకేటెడా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఫస్ట్ వాళ్ళ మాటలు మనం వినాలి. వాళ్ళ మాటలు మనం విన్న తర్వాత మన స్టేషన్ లో మనం పోవాలి తప్ప ఫస్ట్ పైన మనం వాగినాం అనుకో, మనకంటే ఎక్కువ అమౌంట్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఒక్కొక్క పెద్ద ఎంప్లాయీసే ఉంటారు. వాళ్ళ స్థాయి ఎట్లా అంటే తెలియదు, వాళ్ళ ప్రాపర్టీ ఎట్లా ఉంటో తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియకుండా మనమే పోయి నాకు వస్తుంది 1,60,000 అని చెప్పేసి నేను పోయి కాలర్ ఎగరేసుకున్నాను అనుకో, కాలర్ తీసుకుపోయి కాస్త చినుగుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ పొజిషన్ ఏంది అని తెలుసుకున్న తర్వాత మనది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసిన తర్వాత కూడా వాళ్ళకి చిన్నగా మన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఐడిల్ చేసినామా, ఈ రోజు 400 పడ్డదా, పక్క జరిగినామా, అలా చేయకూడదు. ఈ రోజు మనం ఫీల్డ్ ఆఫీసర్ అయినావా, మన కింద ఎంతమంది ఫీల్డ్ ఆఫీసర్ కావాలి, ఎవరు ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర ఉన్నారు, వాళ్ళకి కంపల్సరీగా మనం మీటింగ్ ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారు అంటే పవర్ లెగ్ అని చెప్పి పవర్ లెగ్ ను వదిలేస్తారు. మన క్యాషర్ లెగ్ అనేది పట్టుకుంటారు. పవర్ అనేది మనకు ఉండొచ్చు, కానీ వాళ్ళకంటే డల్లే కదా. అది నేను ఆలోచించి పవర్ లెగ్ కానీ క్యాషర్ లెగ్ కానీ ఏ లెగ్ వదలకుండా 24 hours నేను ఈ శ్రీకరాల వెల్ఫేర్ కానీ ఇంకో నెట్వర్క్ కానీ ఆ విధంగానే చేసుకుంటా వచ్చిన మేడం. అందులో కూడా నేను ఏం డబ్బులు లాస్ కాలేదు. ఆ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా చాలా మంచిది మేడం. ఏ నెట్వర్క్ అయినా చాలా మంచిదే, కాకపోతే మనం అనుభవం రీతిగా మన అనుభవం చేసుకుంటూ పోవాలి. కానీ అక్కడ డబ్బులు పెట్టినాం, ఇక్కడ డబ్బులు పెట్టినాం, లాస్ అయిపోయినాం అనేది అది మన భ్రమ. మనకు తెలియక మనం పెడుతున్నాం అది. కాకపోతే మనం నేర్చుకోవాలి, నేర్పియాలి. సార్ ఏమంటాడు, పైన వాళ్ళ దగ్గర నేర్చుకో, కింద వాళ్ళకి నేర్పి మధ్యలో ఉండి డబ్బులు తీసుకో అని చెప్పేసి ఆర్గనైజర్ మీటింగ్ లో మన హైదరాబాద్ లో చెప్పడం జరిగింది వేణుగోపాల్ సార్. ఆ మాట నేను బాగా విన్నా మేడం. ఏమంటుండు సారు, పైన అదే హిందీలో చెప్పిండు మేడం.
పైన ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకో, కింద వాళ్ళకు డబ్బులు ఇప్పించు, మధ్యలో నుండి డబ్బులు తీసుకో, నేర్పించు, నేర్చుకో, డబ్బులు తీసుకో. ఇది ఒక్కటే నేర్పించిండు మేడం. పైన వాళ్ళు కూడా నేర్చుకునే డబ్బులు తీసుకుంటుంటారు, మధ్యలో వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటారు, కింద నేర్చుకొని కూడా డబ్బులు తీసుకుంటారు. ముగ్గురికి బెనిఫిటే ఉంది తప్ప ఎవరికి నష్టం అనేది లేదు. కాబట్టి ఈ విధంగా మనం వర్క్ అనేది చేసుకుంటూ పోవాలి మేడం. ఈ రోజు నన్ను ఈ హేళన చేసిన వాళ్ళు, నన్ను చాలా మంది ఇబ్బంది పెట్టిన వాళ్ళు, మా ఇంటి పక్కల గాని, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గాని, ఈ రోజు హేళన చేసిన వాళ్ళు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎదిగి ఈ రోజు మంచి మంచి డ్రెస్సులు వేసుకోవడము. ఇంతకుముందు మామూలుగా ఉండేదాన్ని మేడం ఇంట్లోనే. ఈ రోజు మంచి డ్రెస్సులు వేసుకొని మనం ఒక మంచి పీపుల్ గా తయారై నేను బయటికి వెళ్తుంటే మా ఇంటి పక్కల వాళ్ళే నాకు ఈ రోజు నమస్తే పెట్టే స్థాయికి వచ్చేసిన మేడం. నేను నన్ను నవ్వేటోళ్ళు ఈ రోజు నన్ను నా స్థాయిని చూసి ఈ రోజు ఇంత డబ్బులు సంపాదిస్తుంది అమ్మాయి అని చెప్పేసి ఈ రోజు నన్ను మాత్రం అందరూ గుడ్ మార్నింగ్ మేడం, ఇట్లకెళ్ళి ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు మేడం. ఇంతకుముందు నన్ను పేరు పెట్టి పిలిచేటోళ్ళు ఈ రోజు నేను మేడం స్థాయికి వెళ్ళిపోయినా అంటే అది ఎవరు నాకు అవకాశం ఇచ్చింది? నెట్వర్క్ మార్కెటింగ్ లో వేరే సార్ వాళ్ళు, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో కృష్ణమూర్తి సార్ గాని, అబ్దుల్ పాషా సార్ గాని, మా హస్బెండ్ గాని, ఈ విధంగా నేను సహకారం పొంది నేను ఇంత మంచి స్థాయికి వచ్చిన మేడం. నాకు ఒక గోల్ ఉండేది మేడం, ఎట్లైనా చేసి షాద్నగర్‌లో ఇల్లు తీసుకోవాలి. ఇల్లు అనేది ఒక గోల్ మేడం. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయినప్పుడు మా సార్‌కి ఎంత మేడం 4000 జీతం మేడం. ఆ 4000 జీతంలో మాకేం సరిపోయేది కాదు. 2007లో నా మ్యారేజ్ అయింది. అప్పుడు నాకు డబ్బులనేది ఏం సరిపోయేది కాదు. ఆ డబ్బులతోని అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ సార్‌కి ఇన్‌కమ్, నేను ఇట్లా బ్లౌజులు, పీకులు ఇట్లా కుట్టుకుంటూ ఇట్లనే నడిచే దారిలో ఈరోజు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ నేను ఖచ్చితంగా చేయగలననే ఉద్దేశంతోటి వచ్చినంక పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇయ్యగలను మేడం నేనైతే. షాద్‌నగర్‌లో ఠాగూర్ స్కూల్ అంటే పెద్ద ఫేమస్. ఠాగూర్ అనేదే పెద్దది. ఆ స్కూల్‌లో నా పిల్లలకు, ముగ్గురు పిల్లలకు అందులో నేను మంచి చదువుని అందించిన మేడం. పెద్ద పాప ఇప్పుడు మాదాపూర్ హాస్టల్‌లో ఉంది మేడం. ఆ పాపకు గూడా ఇప్పుడు మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నా. పిల్లల స్టడీ పరంగా గాని, ఒక ఓన్ హౌస్ గాని తీసుకోవాలనే గోల్ ఉన్నది. అది నాతోనే నెరవేరిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మా సార్‌కి చేదోడు వాదోడుగా ఉండి, సారు చేసే కమ్యూనిస్టు పార్టీ సారు. నిజాయితీకి, నీతికి ఎళ్ళిపోతుంటాడు తప్ప డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉండదు. ఆల్రెడీ మన 191 మందిలో ఖచ్చితంగా కమ్యూనిస్టు వాళ్ళు ఎవరో ఒకరు ఉంటేనే ఉంటారు. కమ్యూనిస్టు భావాలు ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉండదు. పేదలకు పేదోళ్ళకు మాత్రమే మనము వాళ్ళకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యం ఉంటది గానీ, ఎక్కడ గాని వాళ్ళకు చెడు అభిప్రాయం అనేది ఉండదు కాబట్టి, నేను గూడా చెడు అభిప్రాయంలో పోకుండా నా సారు ఏం నేర్పించిండు నాకు, అదే విధంగా ఎళ్ళుతూ ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో వెళ్లి అందరికి సహాయం చేస్తూ, నేను సహాయం పొందుతూ, ఈరోజు షాద్‌నగర్‌లో 65,00,000 పెట్టి నేను ఇల్లు తీసుకోవడం జరిగింది మేడం. ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లోనే. ఎక్కడ గాని ప్లాట్లు గాని, ఊర్లో భూములు గాని ఏది అమ్మకుండా నా నేను మా సారు సహకారంతోని ఖచ్చితంగా ఒక ఇల్లు తీసుకోవాలి. ఎందుకంటే రెంట్ ఒద్దు, మన పిల్లలు ఎదిగిర్రు. నేనంతో ఇంతో చేస్తున్నా, మన చేత ఉన్నప్పుడే చేసుకోవాలనే ఉద్దేశంతోటి 65,00,000 పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది మేడం. రీసెంట్‌గా నేనింగా ఓపెన్ చేయలేను. ఇంగా ఈ నెలలో 9 తారీఖు ఏమో అనుకుంటున్నా. ఆ విధంగా నేను ఆ ఇల్లు తీసుకున్నాంక ఇంగా చాలా పవర్ అనేది పెరిగింది మేడం. గల్లీలో గాని, ఊర్లో గాని, అన్నయ్య వాళ్ళలో గాని చాలా మంది ఈ అమ్మాయి ఇంట్లో ఉన్న మనిషి ఇంత నెట్‌వర్క్‌లోకొచ్చి ఇంత ఇన్‌కమ్ సంపాదించుకొని గూడా ఈరోజు 65,00,000 పెట్టి ఇల్లు తీసుకుంది. ఒకప్పుడు నా బంధువులు గూడా నన్ను హేళన చేసేటోళ్ళు మేడం. చాలా హేళన చేసేటోళ్ళు. ఈమెకేమి లేదు, ఇద్దరమ్మాయిలు, ఉండని చాలని సంసారాలతో చాలా ఇబ్బంది పడుతుంది. ఏదో మేము ఫంక్షన్‌లకు పోయినా మమ్మల్ని చీప్‌గా తీసేటోళ్ళు. అలా నేను ఉండేదాన్ని మేడం. కానీ ఇందులోకొచ్చినంక చాలా అంటే నాకు మన సార్ వాళ్ళు చాలా మంచి నాకు మోటివేట్ చేసి, ఎక్స్‌ప్లెయిన్ చేసి నాకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో తెచ్చి నేను మంచి డబ్బులనేది పొందుతున్నా మేడం. నేను ఫస్ట్ వారమే ఈ శ్రీకరల్ వెల్ఫేర్ మార్కెటింగ్‌లో వచ్చినంక ఫస్ట్ వారమే 11,000 తీసుకున్నా. సెకండ్ వారమే 24,000 తీసుకున్నా. థర్డ్ వారమే 38,000 తీసుకున్నా. ఫోర్త్ వారమే సీలింగ్ 40,000 తీసుకున్నా మేడం. నాకు వేణుగోపాల్ సార్ గూడా చానా సార్లు చెప్పడం జరిగింది. ఇంత చిన్న ఏజ్‌లో ఒక్క 4 మంత్స్‌లోనే డెవలప్‌మెంట్ ఆఫీసర్ అయితూ 4 నెలల్లోనే నువ్వు 40,000 తీసుకోవడం జరిగిందమ్మా అని చెప్పడం జరిగింది. అదే విధంగా కృష్ణమూర్తి సార్ గారు, నన్ను తీసుకొచ్చిన ఈరోజు అబ్దుల్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నా మేడం. ఎందుకంటే నాకింత మంచి నెట్వర్క్‌ని కల్పించిర్రు. చాలా మంది ఈరోజు ఏమంటుర్రంటే అప్‌లైనర్‌లో సహకారం లేదు. అప్‌లైనర్‌లు ఎందుకు సహకారం చేయాలి మనకి? మనం నేర్చుకోలేమా? మనకు అంత ఆలోచన ఉండదా? మనం రోజు మన స్వర్ణ మేడం గారు గాని, ఈవినింగ్ మీటింగ్స్ గాని, జూమ్ మీటింగ్స్ గాని, మంచిగా ఉప్పల్ల మీటింగ్స్ గాని, మీ అండర్‌లో ఉన్న చిన్న చిన్న ఆఫీస్‌లలో గాని మీటింగ్స్ నడుస్తున్నాయి. నేర్చుకోండి. ఒక పిల్లానికి చదివిపియాలంటే మనము చిన్నప్పటి నుంచి పెద్దగయ్యే వరకు దాదాపు 24 సంవత్సరాలు చదివిపిస్తే ఆడు చదువుతాడా? లేకుంటే జాబ్ చేస్తాడా? మంచిగా అయితాడా? నాశనం అయితాడా? అని తెలవదు మనకి. ఇక్కడ ఏముంది మేడం? మన మాటలే పెట్టుబడి. మన పిల్లలకే మనం ఇంత అమౌంట్ పెట్టి చదివిపిస్తున్నప్పుడు ఇక్కడ అమౌంట్ లేకుండా మంచి మనకు క్లారిటీ ఇస్తున్నారు. ఈ విధంగా చేయాలని క్లారిటీ ఇస్తున్నారు. నేర్చుకుందాము, నేర్పిద్దాము, 10 మందికి సహాయపడదాము. ఇలానే ఆలోచన ఉండదు.
పొద్దున జూమ్ మీటింగ్ ఎవ్వరు అటెండ్ కారు మేడం. మన నిద్ర 8 గంటలకు 7 గంటలకు లేవాలంటే కాదు, మన నిద్రను కూడా కొద్దిగా టైం కేటాయించాలి. పడుకున్న మన దాదాపు ఈ బిజినెస్ లో వచ్చిన వాళ్ళు 4 గంటల కంటే ఎక్కువ పడుకోవద్దు మేడం, వాస్తవం చెప్పాలంటే. ఎనీ టైం మనం మీటింగ్స్ ఏంది, ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డెవలప్మెంట్ ఆఫీసర్ కావాలి, మనం ఏ విధంగా ఏరియా మేనేజర్ కావాలి, ఈ విధంగా ఇదే మైండ్ సెట్లు అనేది ఉండాలి మేడం. నాతో పాటు ఇప్పుడు ఇద్దరు డెవలప్మెంట్ ఆఫీసర్ దగ్గర ఉన్నారు మేడం. ఇప్పుడు మన మక్తల్ నుంచి మన మొహమ్మద్ సార్ అని చెప్పేసి, ములుగు నుంచి రమేష్ సార్ అని చెప్పేసి ఇద్దరు కానిస్టేబుల్సే. వాళ్ళు కూడా డెవలప్మెంట్ ఆఫీసర్లకు దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా డెవలప్మెంట్ ఆఫీసర్ తొందర కావాలి, ఆర్గనైజర్లు ఫీల్డ్ ఆఫీసర్లు తొందర కావాలి, అందరు డబ్బులు తీసుకోవాలి, అందరిలో మనం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేడం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు అర్థమైన రీతిలో, నాకు అనుభవమైన రీతిలో నేను చెప్పుకుంటూ వచ్చిన. చాలా మంది నెట్వర్క్ అనేది ఫేక్ అంటుంటారు. ఏ నెట్వర్క్ ఫేక్ కాదు. మనం నమ్మి బిజినెస్ చేస్తే నెంబర్ 1 గా మనం సక్సెస్ చేయగలం అనేది నా ఒపీనియన్ మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు స్వర్ణ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మేడం, చాలా చాలా బాగుంది. సో ఇక్కడ ఉన్నటువంటి 200 నలుగురం ఉన్నాము. అందరికీ కూడా మేడం స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఒక చిన్న పల్లెటూరు లాంటి ఊర్లో ఉంటూ జీరో టు హీరో అని మనం చాలాసార్లు పదాన్ని వాడతాము. బట్ దానికి బ్రాండ్ అంబాసిడర్గా మేడం ఈరోజు నిలబడ్డారు. అండ్ అలాగే మేడం ప్రతి మాటలోనూ నన్ను అందరూ హేళన చేశారు అని చాలాసార్లు ఆ పదం దొర్లింది. బట్ మనకు తెలుగులో సామెత ఉంటుంది, నవ్విన నాపసేనే పండుద్ది అని. సో మేడం దాన్ని నిరూపించుకున్నారు. ఆల్ ది బెస్ట్ మేడం. మీరు నెక్స్ట్ లెవెల్కి త్వరగా చేరుకోవాలని కోరుకుంటూ, ఏదైతే మీరు ఇప్పటి వరకు కష్టపడ్డారో దానికి నెక్స్ట్ లెవెల్ నుండి మీరు ఖచ్చితంగా పాసివ్ ఇన్కమ్లోకి వెళ్తారు కాబట్టి హ్యాపీగా ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఈరోజు డెవలప్మెంట్ ఆఫీసర్ మిస్సెస్ జ్యోతి మేడం ఫ్రమ్ షాద్ నగర్ తన సక్సెస్ స్టోరీ చెప్పారు. సో ఈరోజు ఎవ్రీడే మనం చెప్తున్నాము, ఒక ఆర్గనైజర్ని పిలుద్దాము, ఆ ఆర్గనైజర్ వాళ్ళ స్టోరీ చెప్తూ కొంత సబ్జెక్టు నేర్చుకుందాము. సో మేడం ఫైనల్గా ఒక మాట చెప్పారు, ఏ నెట్వర్క్ కూడా అబద్ధం కాదు, ఏ నెట్వర్క్లో అయినా డబ్బులు ఉంటాయి. సో చాలామంది నెట్వర్క్కి వచ్చేది కూడా అందుకేనండి. ఇది షార్ట్ టైంలో మంచి ఇన్కమ్స్ తీసుకుంటూ, షార్ట్ టైంలో మంచి రికగ్నైజేషన్ తీసుకుంటూ, షార్ట్ టైంలో పాసివ్ ఇన్కమ్ వచ్చు. అయితే ఇప్పటి వరకు మనం ఎవరమైనా సరే భవిష్యత్తు కోసం చెయ్యాలి అని అంటే జాబ్ లేకపోతే బిజినెస్, జాబ్ లేకపోతే బిజినెస్. సో మీకు జాబ్ వర్సెస్ బిజినెస్కి ఒక 12 పాయింట్స్ నేను చెప్తాను. ఈ 12 పాయింట్స్ని కాకుండా మనం నెట్వర్క్లో ఉంటే ఏవి మనకి సపోర్ట్ అవుతున్నాయి అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. అందరూ బుక్ పెన్ను దగ్గర పెట్టుకొని కూర్చున్నారని భావిస్తున్నాను. బుక్ పెన్ను మీ దగ్గర ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాలు మీరు మళ్ళీ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి, నెట్వర్క్లో మనకి ఇందులో ఉన్న పని నెట్వర్క్లో ఉందా లేదా అనేది మీకు క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో. జాబ్ వర్సెస్ బిజినెస్. మీరు ఒకవైపు జాబ్ గురించి రాసుకుంటూ మరొక వైపు బిజినెస్ గురించి రాసుకోండి. జాబ్ అనేది ఫస్ట్ పాయింట్లో బాండింగ్ విత్ 25 to 30 years. మీరు ఖచ్చితంగా జాబ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు, జాబ్లోకి వచ్చారు అని అంటే మనం అది మన ఏజ్, మీరు 25 సంవత్సరాల్లో జాబ్కి వెళ్ళారా, 22 ఏళ్ళకి వెళ్ళారా, 30 ఏళ్ళకి వెళ్ళారా, దట్ ఈస్ సెకండరీ. కానీ 25 to 30 years టైం బాండింగ్ తోటి రావాలి.
ఒకవేళ మనకి నిజంగా ఒక గవర్నమెంట్ జాబ్ గానీ, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో ఒక జాబ్ వచ్చినా, ఈ పీరియడ్ అనేది తప్పదు. 25-30 ఇయర్స్ కంప్లీట్ అక్కడ ఇన్వెస్ట్‌మెంట్. చూసుకున్నట్లయితే ఇదే విషయాన్ని, ఇదే టైంని లాంగ్ వర్కింగ్ అవర్స్. ఏ బిజినెస్ చేసేవాళ్ళైనా సరే మార్నింగ్ 6 టు నైట్ 10 అవ్వచ్చు, 11 కూడా అవ్వచ్చు. ఇక్కడ జాబ్‌లో మీరు 8-10 అవర్స్ ఇస్తారు. అదే గాని బిజినెస్‌లోకొచ్చేటప్పటికు మీ అవర్స్‌ని ఒక్కసారి గమనించుకోండి. ఇక్కడ 8-10 అయితే ఇక్కడ లాంగ్ వర్కింగ్ అవర్స్. చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నా గానీ మార్నింగ్ 6:30, 7 కల్లా ఓపెన్ చేస్తారు. గమనించండి. రాత్రి 10 అవుతుందా? 11 అవుతుందా? క్లోజ్ చేయడానికి మనకు తెలీదు. తట్టు ఒక్కరోజు గూడా షట్టర్ వేశాము అంటే, ఆ రోజు ఆదాయం కంప్లీట్ జీరో. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే సెకండ్ పాయింట్, బాస్ ప్రెషర్. ప్రతి దానికి పర్మిషన్స్ కావాలి. ప్రతి దానికి ముందు రోజే మనం చెప్పాలి. ఈరోజు జ్వరం వస్తుందా అంటే మనకు తెలీదు. ఇంటికొచ్చాక జ్వరం రావచ్చు. కానీ రేపు మనం లీవ్ పెట్టాలంటే ముందే చెప్పలేదు అనే వర్డ్ బాగా వినపడుతుంది మనకి. కోర్స్ నేను కూడా కొన్ని రోజులు జాబ్ చేశాను. ఆ టైంలో ఎలాంటి పరిస్థితులున్నా ఈ ప్రెషర్ అనేది ఉంటుంది. కోర్స్ అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ మంచివాళ్ళున్నా, మనం ఉన్నటువంటి జాబ్‌లో మనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ అది మనమే వెళ్లి కంప్లీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటది. సో, ఈ ప్రెషర్ అనేది మామూలుగా ఉండదు. అదే బిజినెస్‌లోకొచ్చేటప్పుడు ఇంకొక అరగంట ఎక్కువసేపు షాప్ తీస్తే బావుంటుందా? ఇంకా కొంచెం కొత్త వెరైటీస్ ఏమన్నా పెడితే బావుంటుందా? అనే మనీ ప్రెషర్ ఉంటుంది. వర్క్ ప్రెషర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనీ ప్రెషర్. ఇన్వెస్ట్‌మెంట్ మీద ఇన్వెస్ట్‌మెంట్. స్టార్ట్ చేసేటప్పుడు మనం అనుకుంటాము, ఒక 5,00,000తో స్టార్ట్ చేద్దాం ఈ బిజినెస్ అని. కానీ దిగిన తర్వాత 5 నుండి అది 10కెళ్ళొచ్చు. రేపు 20కి గూడా వెళ్ళొచ్చు. ఈ మనీ ప్రెషర్ అనేది ఉంటూనే ఉంటుంది. అలాగే వచ్చిన కస్టమర్ నిన్న జస్ట్ అప్పుడే వచ్చానండి. మీరు అప్పుడే బంద్ చేసుకొని వెళ్తున్నారు అంటే, ఇమ్మీడియేట్‌గా తెల్లవారి వీళ్ళు చేసే పనేంటంటే, అతనే వస్తాడా? రాడో తెలీదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంచితే, ఇంకో 10 మంది కస్టమర్‌లొస్తారేమో, ఒక ఇద్దరు కస్టమర్స్ వస్తారేమో, వాళ్ళు నా కంటిన్యూ పర్మనెంట్ కస్టమర్ అవుతారేమోననే ఆశతోటి మరొక టైమింగ్ అనేది పెంచుకుంటూ వెళ్తారు. అలాగే జాబ్ దగ్గరకొచ్చేటప్పటికి మూడవ పాయింట్, లిమిటెడ్ సాలరీ. ఇక్కడ మీరు ఎలా కష్టపడ్డా లిమిటెడ్‌లోనే ఉంటుంది సాలరీ. మీరక్కడ ఈవెన్ లంచ్ టైమ్‌ని గూడా సాక్రిఫైస్ చేసి వర్క్ చేస్తారా? లేదా ఇంకో గంట సేపు ఎక్కువ పని చేసినా మీకక్కడ సాలరీలో పెద్దగా రాబడి అనేది ఏమీ ఉండదు. కానీ బిజినెస్ దగ్గరకొచ్చేటప్పటికి ఇందాక చెప్పినట్లు మోర్ ఇన్వెస్ట్‌మెంట్. ఇంకో కొత్త వెరైటీ ఏదన్నా ఒక్క కస్టమర్ అడిగాడనుకోండి, ఆ ఒక్కటి తేలేం కాబట్టి మళ్ళొక 10 20 ఇలాగ ఇక్కడ పెంచుకుంటూ వెళ్ళాలి. సో, ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్, ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు జస్ట్ వాళ్ళకున్న చదువునో, వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్నో, వాళ్ళకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌నో వాటన్నిటికి ఖర్చు పెట్టిన టైంని నాకేం ఖర్చు లేదు కదా! జస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, వెళ్ళాను అని అనుకుంటారు తప్ప, ఇక్కడ జీరో తోటే వెళ్ళాను అని భావిస్తారు ఎక్కువ మంది. కానీ అదే బిజినెస్‌కొచ్చేటప్పటికి ఇది కనీసం లక్షల రూపాయలతోటి స్టార్ట్ చేయాలి. ఏదో 5,000, 10,000 తోటి స్టార్ట్ చేసేటట్టు ఉన్నటువంటి బిజినెస్‌లు ఉండవు కాబట్టి. అండ్ అలాగే జాబ్‌కొచ్చేటప్పటికి ఎంతసేపు మనం ఇంకా బెటర్ ఎలా ఇవ్వగలుగుతాం?
ఇంకా ఎలా చేయాలి అనేది సర్వీస్ ఇంకా ఇంకా కష్టపడాలి మనం అనే దాని గురించి ఆలోచిస్తాం. బిజినెస్కి వచ్చేటప్పటికి ఇది స్ట్రెస్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇంకా బెటర్ కావాలి అనుకుంటే ఇంకా ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే వెళ్ళాలి. దీనివల్ల మనకి స్ట్రెస్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే మీరు ఇంత కష్టపడ్డ జాబ్‌లో సిక్స్త్ పాయింట్, జాబ్‌కి సెక్యూరిటీ ఉంటుందా? నో. మీరు 100 మంచి పనులు ఇవ్వండి. 100 టైమ్స్ ఆఫ్ మంచి అవుట్‌పుట్ ఇవ్వండి. కానీ వాడు తీసేయాలి ఖచ్చితంగా తీసేస్తారు. మనకి కోపం వచ్చినా మనమే బయటికి వెళ్ళాలి. వాళ్ళకి కోపం వచ్చినా మనమే బయటకి రావాలి. అలా ఉంటుంది జాబ్‌లో మన రోల్. సెక్యూరిటీ లేనటువంటి జాబ్స్. ఇక్కడ ప్రాఫిట్ సెక్యూరిటీ ఉండదు. బిజినెస్‌లో నో ప్రాఫిట్ సెక్యూరిటీ. మీరు ఒక ₹1,00,000 పెట్టారు. లక్షకి 10,000 మనకి ప్రాఫిట్ వస్తుంది. వల్ల ఇది ఎంతకాలం అయింది? 4 ఏళ్ళు అయిందా? 5 ఏళ్ళు అయిందా? సార్, దయచేసి ఎవ్వరు ఓపెన్ చేసుకోకండి. సో 1 మంత్. నో ప్రాఫిట్ సెక్యూరిటీ. మనం పెట్టేదానికి ఖచ్చితంగా ఇంత ప్రాఫిట్ వస్తుంది అని మనం ఎక్కడ డిసైడ్ చేయలేము. సో సెక్యూరిటీ ఉండదు. అలాగే సెవెంత్ పాయింట్, జాబ్‌లో ఉన్న వాళ్ళకి ఇన్‌కమ్ సెక్యూరిటీ కూడా ఉండదు. ఈ సంవత్సరం మీ సాలరీ 50,000 అయితే వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా ఇక్కడ 30% హైక్ అవుతుందా? యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మాత్రం చూసుకుంటే వాళ్ళకంటూ ఒక పర్సంటేజ్ ఉంటుంది. మనం ఎంత కష్టపడ్డా గానీ అది కూడా పెంచుతారా? పెంచరా? అదే గాని ప్రైవేట్ సంస్థలైతే ఇంకా దారుణంగా ఉంటాయి. మనం ఎంత కష్టపడ్డా మనం అనుకున్న రేంజ్‌లో మనకి ఇన్‌కమ్ అనేది పెరగదు. ఇక్కడ బిజినెస్ దగ్గరకొచ్చేటప్పటికి కస్టమర్ పెరగొచ్చు, కస్టమర్ తగ్గొచ్చు. లాస్ట్ మంత్ మీకు ఒక 50 మందో, 100 మందో కస్టమర్లు వచ్చుండొచ్చు. ఈ నెలకి చూసుకునేటప్పటికి కస్టమర్లు తగ్గొచ్చు. ఎందుకంటే పోటీగా ఇంకో బిజినెస్ స్టార్ట్ అయ్యి ఉంటుంది. సేమ్ మీరు పెట్టిన లాంటిదే. ఇక్కడ మీరిస్తున్న దానికి అక్కడ రూపాయి తగ్గొచ్చు, లేదా క్వాలిటీ పెరగొచ్చు, లేదా ఆఫర్లు కూడా పెరగొచ్చు. సో ఇక్కడ కస్టమర్ వస్తాడా? రాడా? అనేది కూడా మనకి క్లారిటీ ఉండదు. నెక్స్ట్, జాబ్‌లో బాసిజం అనేది చాలా ఉంటుంది. ఈ బాసిజంని తట్టుకోవడం కూడా మనకి కష్టమే. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఇన్ఫార్మ్ లేకుండా మనం ఎటువంటి కూడా వర్క్ చేయలేం. ఈవెన్ మనకు తెలిసిన పనిని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలన్నా వితౌట్ ఇన్ఫర్మేషన్ మనం చేయలేము. సో ఖచ్చితంగా వాళ్ళకి లోబడి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డెసిషన్ మేకర్ బిజినెస్‌లో వీళ్ళే. కానీ ఆ డెసిషన్ కానీ వీళ్ళు కరెక్ట్‌గా తీసుకునేటట్టు లేకపోయారనుకోండి, వాళ్ళని అతలాకుతలం అయిపోతారు ఈ బిజినెస్‌లో. బికాజ్ ఇన్వెస్టర్ కాబట్టి అక్కడ వీళ్ళు తెచ్చిన ప్రొడక్ట్ ఆ ఏరియాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అక్కడ డిసిషన్ మేకింగ్ అనేది చాలా జాగ్రత్తగా, చాలా గ్రౌండ్ వర్క్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ పాయింట్, నైన్త్ పాయింట్, నో పాసివ్ ఇన్‌కమ్. జాబ్‌లో ఎక్కడ కూడా మీకు పాసివ్ ఇన్‌కమ్ అనేది కనపడదు. అలాగే బిజినెస్‌లోకొచ్చేటప్పటికి నో గ్యారంటీ. ఈ నెల ఒక ₹1,00,000 లాభం వచ్చింది కదా అని ఆధారపడిపోయి నెక్స్ట్ మంత్ కూడా 1,00,000 వస్తాయా అంటే మేబీ, మే నాట్, మేబీ ఎక్కువ కూడా రావచ్చేమో. కానీ అదొక నీటి మీద అలల్లాగా కొట్టుకున్నట్టే ఉంటాయి. మనం దాన్ని ఏది చెప్పలేం.
జాబ్ చేసే వాళ్ళకి పాసివ్ ఇన్కమ్ ఏముంటుందండి? ఈవెన్ వాళ్ళకు ఒక సిక్ లీవ్ ఏదో ఇస్తారు, లేదా ఒక క్యాజువల్ లీవో, ఒక ఫెస్టివల్ లీవో ఉంటుంది. సో, ఒక జాబ్ చేసుకునే వాళ్ళు ఏదన్నా ఒక బ్యాంక్ పని చేసుకోవాలంటే కూడా వీళ్ళకి వర్కింగ్ డే, వాళ్ళకి వర్కింగ్ డే. సో, పనులవ్వవు. ఖచ్చితంగా ఒక లీవ్ పెట్టాలి. లీవ్ పెడితే ఇక్కడ లాస్ ఆఫ్ పే ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. సో, ఇక్కడ పాసివ్ ఇన్కమ్‌కి ఏముంటుంది? కంప్లీట్ లాస్‌లోనే ఉంటాం తప్ప, పాసివ్ ఇన్కమ్ అనేదే ఉండదు. అండ్ అలాగే 10థ్ పాయింట్, జాబ్ చేసే వాళ్ళకి వర్క్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు లీవ్ పెట్టారు, ఆఫీస్‌కెళ్ళలేదు. నెక్స్ట్ డే మీరు ఆఫీస్‌కెళ్లారు. అక్కడ మీ పని మీకోసం అలాగే ఎదురు చూస్తుంటుంది. ఆ ప్లేస్‌లో మరొకరుని ఆ ఒక్క రోజుకి పెట్టుకున్న వర్క్ కంప్లీట్ చేస్తారా? చెయ్యరు. సో, అక్కడ మీకు వర్క్ ప్రెషర్ మళ్ళీ పెరుగుతుంది. నిన్న చేయాల్సిన పనిని గూడా ఈరోజు కంప్లీట్ చేసుకోవాల్సొస్తుంది. అలాగా ఆ వర్క్ రిస్క్ అనేది పెరుగుతూ పోతుంది. ఇక బిజినెస్ దగ్గరకొచ్చేటప్పటికి హై రిస్క్. నిజంగా బిజినెస్ చేసే వాళ్ళకి ఒక్కోసారి చేతులెత్తి మొక్కాలనిపిస్తది. వీళ్ళకి ఒక 2 నెలలు పని స్లోగా ఉన్నా, హైగా ఉన్నా, ఎలా ఉన్నా గానీ వీళ్ళు దాన్ని ఇంకా ఆ సీట్ నుండి పక్క సీట్‌కి రాలేరు. ఒక బిజినెస్ మ్యాన్‌గా ప్రతి ఒక్కరిలో వీళ్ళు నోటెడ్ అయిపోతారు. వీళ్ళు వచ్చిన పనులు చేయలేరు. అలాగా బిజినెస్‌ని వదల్లేరు. ఇంకక్కడ అలాగే స్టిక్ ఆన్ అయిపోయి మంచి రోజుల కోసం ఎదురు చూస్తూనే ఉండాలి. సో, దట్ ఈస్ వెరీ హై రిస్క్. అండ్ 11థ్ పాయింట్, మీరు జాబ్ చేస్తున్న దాని వల్ల కేవలం మీ నీడ్స్ మాత్రమే ఫుల్‌ఫిల్ అవుతాయి. ఈ నీడ్స్ ఏంటి? ఎలా ఉంటాయి? అనేది రేపటి సెషన్‌లో మాట్లాడతాను. బట్ ఈ నీడ్స్‌ని ఎంతసేపు ఫుల్‌ఫిల్ చేసుకునే కార్యక్రమంలోనే వాటికి సరిపోయినా, సరిపోకపోయినా దాన్నలాగే మనం కంటిన్యూ చేస్తూ ఉండాల్సొస్తది. ఇక్కడ బిజినెస్ దగ్గరకొచ్చేటప్పటికి రూపాయి మీకొచ్చినా మీ నీడ్స్‌ని కంప్లీట్ చేసుకుంటారేమో కానీ, డ్రీమ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇష్టపడరు. జాబ్ చేసేవాళ్ళు రూపాయి పొదుపు చేసుకొని చిన్నదో, పెద్దదో ఒక ఇల్లన్నా కొనుక్కోగలుగుతారు గానీ, ఈ బిజినెస్ చేసే వాళ్ళకి ఇల్లు కొనాలంటే గూడా అక్కడ అన్ని లక్షలు ఇప్పుడు పెట్టడం అవసరమా? అదే డబ్బులు బిజినెస్‌లో పెడితే ఇంకొంచెం డెవలప్ చేస్తామేమో అనే ఉద్దేశంతోటి అక్కడ పెట్టకుండా మళ్ళీ ఆ డబ్బుల్ని గూడా ఇక్కడే పెడుతూ ఉంటారు. మీరు గమనించండి, బిజినెస్ చేసేవాళ్ళు అసలు త్వరగా ఇల్లులు లాంటివి కొనరు. ఫైనల్‌గా ఇంత కష్టపడ్డ వ్యక్తికి జాబ్‌లో రికగ్నైజేషన్ అనేది ఉంటుందా? ఎక్కడో కొన్ని సంస్థలు మాత్రం చిన్న చిన్న రికగ్నైజేషన్స్ ఇస్తాయి తప్ప, కొంతమందైతే అసలు ఇంతగనం పని చేస్తున్నారనేది గూడా ఎవరికీ తెలీదు. సో, అలాగా రికగ్నైజేషన్ అనేదే ఉండదు. అదే గాని బిజినెస్‌లో కొంతమంది రికగ్నైజ్ చేస్తారేమో, కానీ ఆ రికగ్నైజ్ మీకు దేనికి గూడా డెవలప్‌మెంట్‌కైతే పనికిరాదు. సో, ఇలా ఉంటాయి మనకి. సో, మనకి ఇప్పుడు చెప్పినటువంటి 12 పాయింట్స్ అనుకుంటారా? మన పండంటి నెట్‌వర్క్ జీవితానికి 12 సూత్రాలనుకుంటారా? ఇవి ఎంతమంది రాసుకున్నారో, ఎంతమంది రాసుకోలేదో నాకు తెలీదు. రేపు ఇవే 12 పాయింట్లు రేపు సెషన్‌లో నెట్‌వర్క్‌లో దీనికి సంబంధించి మనం నెట్‌వర్క్‌లో ఉంటే అదే 12 సూత్రాలని ఎలా పాటించాలి అని చెప్తాను. సో, ఈ సెషన్‌లో ఇది ఈరోజు నేను మీకిచ్చినటువంటి హ్మ్, ఇన్ఫర్మేషన్. ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గూడా 213 మందికి ఓపికగా ఉన్నందుకు చాలా చాలా థాంక్స్. అండ్ అందరూ కూడా 1 మినిట్ మాట్లాడండి. టైం ఎక్కువ లేదు. అండ్ అలాగే
ఎవరు ఫస్ట్ మాట్లాడతారు? హ్యాండ్ రైజ్ చేశారు. సో, బిఎస్ఎన్ మూర్తి గారు, పెండ్యాల మధుసూదన్ గారు అయితే ఫ్రమ్ ద బిగినింగ్ హ్యాండ్ రైజ్ చేశారు. అందరికి అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. డోంట్ మైండ్. బట్ సో, ఈరోజు ఒక చిన్న కండిషన్ పెట్టాను. నేను ఎవరిని అన్‌మ్యూట్‌లో పెట్టను. బట్ మ్యూట్‌లో ఎవరైతే ఓపెన్ చేసుకొని మాట్లాడతారో అని ఇద్దరు వ్యక్తులు మాట్లాడారండి. సో, సో హ్యాపీ. ఎందుకంటే ఇంతమందిలో ఇద్దరు మాత్రమే కొంచెం మేబీ చూసుకోలేదేమో నాకు తెలీదు. బట్ థ్యాంక్ యూ. అండ్ ముందుగా బిఎస్ఎన్ మూర్తి గారు స్టార్టింగ్ నుండి హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. దయచేసి మీరు మ్యూట్ ఓపెన్ చేసుకోండి సార్. ఓన్లీ 1 ఓం నమస్కారం, శుభోదయమ్మా. శుభోదయం సార్. మన సంస్థని స్థాపించిన రాజన్ కార్యాలయ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, అలాగే మన 2 రాష్ట్రాలకి మనకు పరిచయం మన అందరినీ ఈ మార్గంలో నడిపిస్తున్నటువంటి తిరుమతుల సార్కి నమస్కారాలు. అలాగే ఈ జూమ్ లో అంటే నేను నవంబర్ ఎండింగ్ లో నుంచి వస్తున్నాను. మీకు మన యేసుబాబు గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు ఏంటంటే ఉదయం అంటే ఫస్ట్ నుంచి ఎందుకు యాంటర్ చేస్తున్నానంటే, ఇందాక మేడం మనకి చాలా బాగా చెప్పారు. చాలా కష్టపడి మనకి అంటే ఇంత కష్టపడే వాళ్ళు ఇప్పుడు మన శ్రీకార్యాల కుటుంబంలో ఎవరు లేరని అనుకుంటున్నాను అంత. ఆ మేడం చెప్పింది నాకు ఒక పాయింట్ నచ్చింది. రోజుకి 4 గంటలే నిద్రపోండి, మిగతాది శ్రీకార్యాలకి మీ కుటుంబానికి కేటాయించండి అని చెప్పారు. ఆ ఒక్క పాయింట్ నచ్చింది. ఆ విషయం అందరికీ తెలియజేసి ఈ రోజు నుంచి దాన్ని నేను అమల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మధుసూదన్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ టు శ్రీకార్యాల ఫ్యామిలీ మెంబర్స్. ఇవాళ జ్యోతి మేడం స్టోరీ మాత్రం రియల్లీ మోస్ట్ హార్ట్ టచింగ్. అది ఎంత ఇన్స్పైర్ చేసిందంటే, ఆమె కష్టాలు మాకు కన్నీళ్లు తెప్పియడమే కాదు, కర్తవ్యాన్ని కూడా గుర్తు చేసినాయి. నేను సెప్టెంబర్ 4వ తారీఖు నాడు దీంట్లో జాయిన్ అయినా. అంతకుముందు శ్రీకార్యాల చిట్స్ లో ఉన్నప్పటికీ ఇప్పుడు కొత్తగా దీంట్లో నేర్చుకునే విషయాలు మాత్రం చూస్తే ఆమెకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ కాదు, నేనేం చెప్తానంటే పాదాభివందనం జ్యోతి మేడంకు. ఆమె ఏజ్ చిన్నది కావచ్చు, నా ఏజ్ 63. కాబట్టి పాదాభివందనం ఎందుకు చెప్తున్నంటే, ఇలా డెడికేషన్ ఆమె నుంచి నేర్చుకోవాల్సింది. ఏబిసిడీలలో డి అంటే మనం డిజైర్ అన్నాం, ఇక్కడ డెడికేషన్ కూడా జ్యోతి మేడం నుంచి నేర్చుకోవాలి. అందుకోసం ఖచ్చితంగా ఆమె కృషి, కమ్యూనిస్ట్ వాళ్ళ భర్త కమ్యూనిస్ట్ అయినందువల్ల డెడికేటెడ్ గా గైడ్ చేసిండు. నేను కూడా ఫ్రమ్ ద బిగినింగ్ కమ్యూనిస్ట్నే. కమ్యూనిస్ట్ ఈజ్ ఎవర్ స్టూడెంట్. మాకు ఒక స్లోగన్ చెప్పేది, కమ్యూనిస్ట్ ఈజ్ ఎవర్ స్టూడెంట్, నాట్ నెవర్ స్టూడెంట్. నిరంతర విద్యార్థి కమ్యూనిస్ట్ అంటే ఆయన. కాబట్టి అటువంటి లైఫ్ లీడ్ చేస్తున్న జ్యోతి మేడానికి రియల్లీ 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 హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మిరపాల వెంకటేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్ మేడం. నా వాయిస్ క్లియర్ మేడం? ఎస్ సార్, వెరీ క్లియర్. చెప్పండి. థ్యాంక్ యూ మేడం. శ్రీకార్యాల ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు డిఓ గారు జ్యోతి గారు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారండి. అక్కడ వారు నేర్చుకోవాలి, నేర్పించాలి, దాన్ని బట్టి అర్థమైంది. కష్టపడాలి అర్థమైంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్తో సంబంధం లేని అర్థమైంది. చాలా అద్భుతమైన విషయాలు చెప్పండి. ఆ స్టోరీలో నేర్చుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తే బ్రహ్మాండంగా చేస్తారండి, సక్సెస్ అవుతారు. అట్లాగే మీరు 12 సూత్రాలు చెప్పారు. బిజినెస్కి, జాబ్కి. జాబులో ఎదురు ఉండదు, జీతం వరకే వస్తుంది. 30 సంవత్సరాలు చేసినా పాత అవుతుంది. అట్లాగే బిజినెస్లో వ్యాపారం ఎప్పుడు చేయాలనిపిస్తుంది కానీ ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ప్లస్ ఎప్పటికప్పుడు తను సక్సెస్ అవ్వాలన్నా కూడా రేపు చూద్దాం, మాపు చూద్దాం, కొనుక్కుందాం, డ్రీమ్స్ అనేది చేద్దాం అనుకుంటాడే కానీ అతనికి తీరిక ఉండదు. టైం కూడా ఎక్కువగా స్పెండ్ చేయలేడు. అది కూడా కొత్త వాళ్ళు బిజినెస్ కొత్తగా పెడితే అక్కడ కాంపిటీషన్ పెరిగి లాభాలు తగ్గుతాయి అర్థమైంది. ఈ పాయింట్ చెప్పండి, టైం ఎక్కువ ఉంది కాబట్టి చెప్పను. ఇలాగ మనగా మీరు చెప్పిన వాక్యాల్లో ప్రతిదీ జాగ్రత్తగా చూసుకొని మనం ఫీల్డ్లోకి వెళ్ళి సక్సెస్ అయితే 80,000, 150,000, 1,50,000 ప్లస్ ఇతర ఆదాయాలు త్వరగా తీసుకోవచ్చని అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. మిరపాల వెంకటేశ్వరరావు, విజయవాడ. థ్యాంక్ యూ సార్. మిస్టర్ వెంకటరమణ గారు. మేడం వెంకట్ నాయుడు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. రమణ ఎం వెంకటరమణ ఆర్గనైజర్ ఉన్నారు. ఓకే మేడం. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మన మార్నింగ్. శ్రీకరాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అయితే మేడం, యాక్చువల్గా ఇది సాటర్డే రోజు మీరు మేడం ప్రపోజ్ అంటే ఆ రోజు మాట్లాడుతుంది, బుధవారం రోజు వెడ్నెస్డే రోజు మాట్లాడుతుంది అది జ్యోతి మేడం అని చెప్పారు. నేను ఆ రోజు గుర్తుపెట్టుకున్నా, సాటర్డే అనుకుంటా, మేబీ సాటర్డే సండే. ఆ రోజు నుంచి నేను అనుకున్నా మా గ్రూప్ లో అందరూ పెట్టాలి, జ్యోతి మేడం ఎక్సలెంట్ చెప్తుంది, ఎక్సలెంట్ ఎందుకంటే డెడికేషన్ ఎక్కువ ఉంటుంది ఆమెకు, బాగా కష్టపడి పైకి వచ్చింది, నెట్వర్క్ ని బాగా ఆవగింపు చేసుకుంది, ఆ మేడం స్టోరీ బాగుంటదని మరీ మరీ మా వాళ్ళందరికీ దాదాపు అంటే గ్రూప్ లో లేకున్నా కూడా, నా గ్రూప్ లో లేకున్నా కూడా 200 మంది పంపించారు మేడం. 200 పంపించిన ఆ రోజు మాత్రం మార్నింగ్ లేచి 6-5కి నేను మరీ 6 గంటలకు కూడా వస్తే 6 గంటల వరకు అందరూ కొందరు ఓపిక లేదు. జనాలకు ఎట్లుందంటే 5 నిమిషాలకు 2 నిమిషాలకు కూడా ఓపిక ఉండదు. ఇంకా జయనేతలేరు, ఇంకా అట్లా కూడా వెళ్ళిపోతారనే ఉద్దేశంతో 6 గంటల 5 నిమిషాలకు ఓపెన్ చేసుకొని 1 గంట వినండి అని మరీ 200 మంది పంపించాం మేడం. మా గ్రూప్ లో కూడా పెట్టిన, వినండి, ఖచ్చితంగా వినండి, ఎవరైతే నేర్చుకుంటారో జ్యోతి మేడం ఇన్స్పైర్, ఆమె మేడం అది స్టోరీ వింటే డెఫినెట్లీ సక్సెస్ అవుతారని నాకు తెలుసు. అట్లనే మారుతారేమో, ఇట్లనే మారుతారు, ఊరికి నాకింద అక్కడ నాకు చెప్పండి, నాకు వస్తలేరు, ఇది ఈ మాటలకు ఆన్సర్ వస్తుందేమో అనే ఉద్దేశంతో మరి నా టీంలో లేడీస్ ఎక్కువ లేరు నిజానికైతే. ఆ లేడీస్ కు వెతికి కూడా చెప్తే 5-6 మంది పంపించిన. అట్లా కూడా వినండి పొద్దున చేస్తే మరి ఒక మేడం అయితే, మా మేడం ఒక యాక్చువల్ గా కష్టపడుతుంది ఒక మేడం, ఆ స్టోరీ అయిపోయినాక వచ్చింది అనుకుంటున్నా నాకు తెలిసి. సరే, అఫ్ కోర్స్, ఎందుకంటే జ్యోతి మేడం గారు బాగా ఈ నెట్వర్క్ అంటేనే అసలు ఎట్లా చేయాలి, ఎట్లా కష్టపడింది, ఎక్కడ ఏది రాదు, నేర్చుకోవాలి, నేర్పియాలి, కనీసం ప్రోత్సహించాలి. నీకు అంత నేర్పి రాకపోతే వినండి, నీకు రాకపోతే కనీసం ఆల్రెడీ వాళ్ళందరూ ఇట్లా అవుతారు అని చెప్పు, టైం లేకరు మనం పోలేకను అంటారు కొందరు, నాకు పోలేక ఆయన కనీసం జూమ్ మీటింగ్ వింటాం కూడా కష్టమైతే మీరు ఏం నేర్చుకుంటారు కదా మీరు. ఏమంటే మాటలు ఒకటే వచ్చు, నాకు రా, నాకు ఏమంటే తొండి మాటలు, చాతగాక చెప్పడం మాటలు ఉన్నాయి, కనీసం నేర్చుకోండి అని నా బాధ. జ్యోతి మేడం నిజానికి రియల్ గ్రేట్. నెట్వర్క్ అంటేనే రియల్ గా అట్లా కష్టపడండి ఎక్కడ సూపర్ డెడికేషన్ ఎవరైతే కష్టపడి మనసు పెడతారో చెప్పిన సక్సెస్ అయితే. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఈ మాట చెప్దాం అనుకున్నాను, అంతే మేడం. థ్యాంక్ యూ మేడం. నేను బౌలింగ్ నుంచి మాట్లాడుతాను. ఓకే మేడం. థ్యాంక్ యూ. అండ్ శ్రీనివాసులు గారు, ఆల్రెడీ టైం అయిపోతుంది. అండ్ డివో అనిత మేడం కూడా ఉన్నారు. అనిత మేడం, మీరు డివో కాబట్టి మీ సక్సెస్ స్టోరీ ఒకరోజు మాకు తెలియపరచాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే టైం లేదు. అనిత మేడం, 1 నిమిషం మాట్లాడొచ్చు, ఇంకా టైం కూడా అయిపోయింది కాబట్టి ఎండ్ చేద్దాము. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ సరే మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీకరాయల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ అందరికి. ఇక్కడ ఒక 3 పాయింట్స్ చెప్తాను, ఓన్లీ 1 మినిట్ చెప్తాను, ఎక్కువ కూడా మాట్లాడను నేను. మనం చేయవలసింది ఏంటంటే ఒకటే పాయింట్, ఓపిక, తీరిక, కోరిక. ఈ వర్డ్స్ ని చాలా మంది చాలా విధాలుగా మాట్లాడతారు, కానీ ఇక్కడ ఏంటంటే మనం ఓపికగా, మన అప్లయన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేదాన్ని ఓపికగా వినాలి ఇక్కడ. తర్వాత తీరిక, మన డౌన్ లైన్స్ ఎవరైతే ఉంటారో తీరిక తీసుకొని వాళ్ళకి కాల్స్ చేయాలి, చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి. మన దగ్గర నుంచి ఏం వాళ్ళు ఆశిస్తున్నారో వాళ్ళకి తీరిక తీసుకొని చెప్పాలి. కోరిక, అందరికీ ఒకటే కోరిక, డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే కోరిక పెట్టుకొని వర్క్ చేయాలి. ఇక్కడ ఈ 3 పాయింట్ల మీదనే శ్రీకరాయల్ బిజినెస్ లో సక్సెస్ అవుతాం. నేర్చుకోవాలి, నేర్పించాలి, మన అప్లయన్స్ దగ్గర నేర్చుకోవాలి, డౌన్ లైన్స్ కి అర్థమయ్యే విధంగా చెప్పాలి. మనకు ఆటోమేటిక్ గా కింది వాళ్ళు సక్సెస్ అవుతారు అండ్ అప్లయన్స్ గా మనం సక్సెస్ అవుతాం ఓన్లీ. థ్యాంక్ యూ మేడం, ఇది ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను, చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక రోజు నా జర్నీ కూడా చెప్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఆల్రెడీ 7 అయిపోయింది. సో త్రిమూర్తి సార్ కనపడుతున్నారు నాకైతే. మరి మనందరికి గ్రేట్ ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి త్రిమూర్తి సార్ కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడితే. సార్ ఉన్నట్లయితే ప్లీజ్ 2 minutes ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. మార్నింగ్ సెషన్ చాలా చక్కగా జరుగుతుంది, చాలా బాగుంది. జ్యోతి మేడం గారి అందరికి ఇన్స్పైరింగ్ గా ఉంది ఈరోజు.
చాలా చక్కగా వారి యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. అది చాలా మందిని కదిలించిందని అనుకుంటున్నాను. మనసులో చేయాలనేటువంటి తపన ఉంటే పని అవుతుంది. అలాగే ఏదైనా ఒక కార్యాన్ని పెట్టుకొని దాన్ని ఎలాగైనా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేటువంటి ఆ యొక్క నిశ్చయం అనేది దృఢ నిశ్చయంగా ఉండాలి. అంటే డిజైర్, స్ట్రాంగ్ డిజైర్ అది వారిలో ఉంది. అందుచేత ఆ రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. తొందరలోనే ఆవిడ డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యారు. అదే కంటిన్యూ చేస్తున్నారు. వాస్తవానికి అందరూ పని చేస్తారు. ఎప్పుడు మూడు వస్తే అప్పుడు పని చేస్తారు, అప్పుడప్పుడు పని చేస్తారు, అప్పుడప్పుడు పని చేస్తే రిజల్ట్ రాదు. కన్సిస్టెన్సీ అండ్ పెర్సిస్టెన్సీ ఉంటేనే రిజల్ట్ వస్తుంది. అంటే వర్క్లో ఎప్పుడు కంటిన్యూటీ ఉండాలి. అది మన జ్యోతి మేడం గారు చాలా చక్కగా చేస్తున్నారు. అందుకే షీఈస్ గెటింగ్ గుడ్ రిజల్ట్. అట్ ది సేమ్ టైం మన కింద వాళ్ళు కూడా మనల్ని చూసి కింద వాళ్ళు నేర్చుకుంటుంటారు. అంటే రోల్ మోడల్గా ఉండాలి ఒక లీడర్ అంటే. చాలా మంది పని దొంగలు ఉంటారు. పని కనబడతారు పైకి, ఏం పని చేసావమ్మా నువ్వు అంటే ఏం పని ఉండదు, కబుర్లు చెప్తారు. మీ యొక్క మంత్లీ ప్రోగ్రామ్ రాయండి అంటే రాయలేరు. కారణం ఏంటంటే వాళ్ళు ఏం పని చేయరు కాబట్టి. జ్యోతి మేడం లాంటి వాళ్ళు ఎప్పుడు పనిలో ఉంటారు, వాళ్ళు రిజల్ట్ తీసుకొస్తారు. సో ఇది కొద్ది రోజులు మనం పనిచేస్తే చాలండి. శ్రీకరాయాల్లో లైఫ్ లాంగ్ మనము మన యొక్క కుటుంబ సభ్యులకి నిరంతరం డబ్బులు వచ్చేటువంటి ప్రోగ్రామ్ శ్రీకరాయాల. ఎందుకంటే ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ రావాలి అంటే మనలాంటి కొంతమంది లీడర్స్ మనం తయారు చేసి పెట్టుకోవాలి. ప్యాసివ్ ఇన్కమ్ ఊరినే రాదు. లేకపోతే జీవితాంతం మీరు పని చేస్తూనే ఉండాలి. ఈ యాక్టివ్ ఇన్కమ్ అయిపోతుంది. పని చేస్తూ డబ్బులు వస్తున్నాయంటే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అని ఎప్పుడు అంటారు? మనం పని చేయకపోయినా కూడా వచ్చేటువంటి ప్యాసివ్ ఇన్కమ్. మనం పని చేయకపోతే ఎవరు చేస్తారు? కింద వాళ్ళు చేయాలి, కింద లీడర్స్ చేయాలి. ఆ లీడర్స్ మనం తయారు చేయాలి. ఆ తయారు చేయడానికి ఇక్కడ టైం తీసుకోవాలి. ఈరోజు మరి ఎన్నెన్నో డబ్బులా? ఒక సంవత్సరంలో 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు సంపాదించున్నారంటే ఇంత డబ్బులు వస్తున్నాయంటే కారణం ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రోగ్రాంలో చాలా వరకు క్లారిటీ ఉంది. వేరే కంపెనీలో ఎలా ఉండదు. ప్లాన్లు మారుతూ ఉంటారు అక్కడ. బట్ వేరే మనం ప్లాన్ అంతా మార్చాం. ఆల్రెడీ ఇట్ ఈస్ రిజిస్టర్ అయిపోయినట్టు ఒకసారి అయిపోయింది, ఇంకా మార్చదు దాన్ని. బట్ వేరే కంపెనీలో అలా కాదు. ఇన్ని డబ్బులు రావడానికి కూడా కారణం అదే. ఒక్కొక్కరు తీసుకునే చేత మై డియర్ ఫ్రెండ్స్, ఇక ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా జరుగుతుంది. అందరూ కూడా శ్రద్ధగా వింటున్నారు. మరైతే ఇప్పటికే చాలా అతీతమైంది. 7:05 అయిపోయింది కాబట్టి ఇంకా క్లోజ్ చేద్దాం. బ్యాక్ టు హోమ్ మేడం. మేడం తీసుకోండి, క్లోజ్ చేయండి ఇంకా సిస్టమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వచ్చినటువంటి ఇప్పుడు ఉన్నారు 197 మందికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కొంతమంది హ్యాండ్ రైస్ చేశారు, బట్ ఈరోజు టైం సరిపోలేదు. మరి ముఖ్యంగా రేపు ఎవరు మాట్లాడబోతున్నారో ఒక్కసారి వాళ్ళ పేరు ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దీంతో మనం వైండప్ చేసుకుందాం. ఆర్గనైజర్స్, డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎవరికైనా అవకాశం ఉంది. సో రేపు మీ సక్సెస్ స్టోరీ. ఇక్కడ ఎందుకు సక్సెస్ స్టోరీ అంటున్నామంటే మీ వల్ల కొన్ని వందల మందో 10 మందో ఇక్కడ ఇన్స్పైర్ అవ్వగలుగుతారు, వారు కూడా రాగలుగుతారు. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్ ఒక్కసారి మ్యూట్ ఓపెన్ చేసుకొని రేపు నేను మాట్లాడతాను అనేవాళ్ళు ఒక్కసారి మ్యూట్ ఓపెన్ చేసుకొని చెప్పండి. ఆర్గనైజర్స్ ఆర్
డెవలప్మెంట్ ఆఫీసర్స్. జ్యోతి మేడం, మీరు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు, మీరు కోహోస్ట్ లో ఉన్నారు, మాట్లాడొచ్చు, చెప్పండి. రేపు ఎవరు లేకుంటే మా దాంట్లో నుంచి ఒక ఆర్గనైజర్ నేను ప్రమోట్ చేస్తాను మేడం గారు. ఓకే మేడం, వాళ్ళ పేరు నాకు ఈవినింగ్ కల్లా చెప్పేయండి మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడితోటి ఈ సెషన్ని వైండప్ చేస్తూ ఈవినింగ్ సెషన్లో కలుసుకుందాము. అప్పటి వరకు అందరికీ సెలవు. అండ్ గుడ్ డే ఆల్ ఆఫ్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు వెనస్డే, అందరికీ కూడా మంచి క్లోజింగ్స్ తోటి మంచి ఆదాయాలు పొందాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ స్వర్ణ ఫ్రమ్ హైదరాబాద్.